నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 31వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నాచాశ్రయోను పశ్యామి హత్వా స్వజనం అహం నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాన్ని చ. అంటే అర్జునుడు తన బాధను వివరిస్తూ వస్తాడు కదా, అదేవిధంగా ఈ శ్లోకంలో కూడా వివరిస్తూ వస్తాడనమాట. వీళ్ళని చంపడం వల్ల నాకేం సంతోషం లభిస్తుంది కృష్ణ, యుద్ధాన్ని గెలవడం వల్ల నాకేం విజయం లభిస్తుంది, రాజభోగాలు నాకేం సుఖాన్ని ఇస్తాయని చెప్పి అర్జునుడు కృష్ణుడిని చెప్తాడనమాట. కానీ అతను పరమభక్తుడే అవన్నీ మర్చిపోతాడనమాట. దేవుని యొక్క నామస్మరమే నిజమైన సంతోషం, సుఖం, ఇంకా అతని అండా తోడు ఉండడమే నిజమైన విజయం అని చెప్పి మర్చిపోయి, అండ్ అలాగే తను క్షత్రియుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే వెనకాడకూడదు అని చెప్పి ఇవన్నీ మర్చిపోయి ఇలా మాట్లాడుతూ ఉంటాడని చెప్పి కృష్ణుడు చూస్తూ ఉంటాడనమాట. అంటే ఇవన్నీ మర్చిపోయి ఒక సాధారణమైన సాధు జీవితంగా అరణ్యంకి వెళ్ళి తను జీవనాన్ని కొనసాగించాలని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట ఈ శ్లోకంలో. ఇంకా ఎంత కృంగిపోతున్నాడు, ఇంకా ఎంత తగ్గిపోతున్నాడు అని చెప్పి అర్జునుడి యొక్క పరిస్థితిని వివరిస్తారనమాట ఈ శ్లోకంలో. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.